నాకు ఈమెయిల్ వచ్చింది. అందులో ఒక ఆఫర్ లెటర్. నెలకి 13 లక్షల జీతం, ఆమ్స్టర్డామ్లో జాబ్, అన్ని ఖర్చులు వాళ్ళే చూసుకుంటారు. కానీ ఈ ఆఫర్ నిజమేనా? నాకెందుకో అనుమానంగా ఉంది. ఖచ్చితంగా వెరిఫై చేయాలి. ఒకవేళ ఈ ఆఫర్ ఫేక్ అయితే నాకు ఇలాంటి వీడియో చేయాలంటే జెన్యూన్గా చాలా భయం. ఎందుకంటే వీడియో పెట్టిన దగ్గర నుంచి అన్న నువ్వేమైనా హెల్ప్ చేస్తావా, అన్న నీకేమైనా కన్సల్టెన్సీ తెలుసా, అన్న కొంచెం వీసా చూడన్నా, ఇలాంటి మెసేజ్లు పెడుతున్నారు. బ్రదర్, నేను చేస్తుందే హెల్ప్. 2024లో ఇన్ఫర్మేషనే పెద్ద హెల్ప్ బ్రదర్. ఇన్ఫర్మేషన్ తీసుకోండి, కానీ ఇన్ఫర్మేషన్ మీద వర్క్ చేయాల్సింది మాత్రం మీరే. మీ బదులు నేను చేయలేను కదా, మీరే వర్క్ చేయాలి. అండ్ నాకు ఎటువంటి కన్సల్టెన్సీ లేదు, నాకు అలాంటి బిజినెస్ లేదు, నాకు జాబ్ ఉంది, నేను నా జాబ్ చేసుకుంటున్నా. నా తాపత్రయం ఏంటంటే ఎవరైనా మన వాళ్ళు మోసపోకూడదు, మిస్లీడ్ అవ్వకూడదు, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నది మాత్రమే నా తాపత్రయం. నాకు ఎటువంటి బిజినెస్ లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మొన్న నాకు మెయిల్ వచ్చింది, అన్న నాకు నెదర్లాండ్స్లో ఆఫర్ వచ్చింది, కంపెనీ కరెక్ట్ కాదా, శాలరీ సరిపోతుందా, కొంచెం చూసి చెప్పన్నా అని. సరే, అటాచ్మెంట్ ఓపెన్ చేసి ఆఫర్ లెటర్ డౌన్లోడ్ చేసి చూసా. ఆఫర్ లెటర్లో శాలరీ 13,000 euros పర్ మంత్ అని ఉంది. అంటే అక్షరాల నెలకి 13 లక్షల రూపాయలంట. సరే, ఇంత జీతం ఇచ్చే ఉద్యోగం ఏంటా అని కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళి కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఇది ఒక ఫేక్ ఆఫర్ లెటర్. సో వెంటనే అతనికి రిప్లై ఇచ్చా, బాస్ ఇలాంటివి నమ్మద్దు, ఇది ఒక ఫేక్ ఆఫర్ లెటర్, దీన్ని నమ్మి ముందుకు వెళ్ళొద్దు అని రిప్లై ఇచ్చా. ఇలాగే చాలామంది మెసేజ్లు మెయిల్లు పెడుతున్నారు, నేను చెప్తున్నా. బట్ స్టిల్ నాకెందుకో ఒక డౌట్ వచ్చింది, చాలామంది ఈ ట్రాప్లో పడే ఛాన్స్ ఉంది అని. అందుకే ఫేక్ ఆఫర్ లెటర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో డీటెయిల్గా ఒక వీడియో చేస్తున్నా. ప్లీజ్ చూడండి. అండ్ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ఇది నెదర్లాండ్స్ ఒక్క కంట్రీ కోసమే కాదు, అబ్రాడ్లో మీరు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఈ స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా ఫేక్ ఆఫర్ లెటర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. చివరి వరకు చూడండి, దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్. నెదర్లాండ్స్లో ఉండే ప్రతి కంపెనీ డచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. మీరు ఫస్ట్ చేయాల్సిన చెక్ ఏంటంటే మీకు ఆఫర్ వచ్చిన కంపెనీ ఆ డచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రిజిస్టర్ అయిందా లేదా అనేది వెరిఫై చేయాలి. ఇది స్టెప్ 1. ఇది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మీకు టెక్నిక్ చెప్తా. గూగుల్లోకి వెళ్ళండి, నెదర్లాండ్స్ రిజిస్టర్డ్ స్పాన్సర్స్ అని సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ లింక్ వస్తుంది, దట్ ఈస్ ind.nl. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు రిజిస్టర్డ్ స్పాన్సర్స్ లిస్ట్ వస్తుంది. అందులో ఫస్ట్ లింక్ పబ్లిక్ రిజిస్టర్ రెగ్యులర్ లేబర్ అండ్ హైలీ స్కిల్డ్ మైగ్రెంట్స్ అనే ఫస్ట్ లింక్ ఉంది. అది క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి. ఈ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మీకు ఆఫర్ వచ్చిన కంపెనీ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అతను నాకు చూపించిన ఆఫర్ లెటర్లో కంపెనీ ఇది. ఓకే, విచ్ ఈస్ గుడ్, కంపెనీ అయితే రిజిస్టర్ అయి ఉంది. నేను చెప్పినట్టు ఇందాక నెదర్లాండ్సే కాదు, మనం ఏ కంట్రీకైనా ఇది సెర్చ్ చేయొచ్చు. మీకు యూకేకి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. యూకే రిజిస్టర్డ్ స్పాన్సర్స్ అని గూగుల్ చేయండి. మీకు ఫస్ట్ లింకే గవర్నమెంట్ లింక్ వస్తుంది, government.uk రిజిస్టర్ ఆఫ్ లైసెన్స్ స్పాన్సర్స్ వర్కర్స్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు రిజిస్టర్ ఆఫ్ వర్కర్ అండ్ టెంపరరీ వర్కర్ లైసెన్స్ స్పాన్సర్ అని ఒక డాక్యుమెంట్ కనిపిస్తుంది. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే యూకేలో రిజిస్టర్డ్ కంపెనీస్ అన్నీ మీకు కనిపిస్తాయి. మీకు వచ్చిన ఆఫర్ లెటర్లో ఉండే కంపెనీ ఈ లిస్ట్లో కంపల్సరీ ఉండాలి. అయితే నెదర్లాండ్స్లో మీరు చెప్పిన కంపెనీ ఆఫర్లో ఉంది కదా, మరి ఫేక్ ఎందుకు అంటున్నారు అని అడుగుతున్నారు కదా. క్లియర్గా చెప్తా వినండి. ఫేక్ ఆఫర్ లెటర్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అతన్ని ఇంటర్వ్యూ చేయకుండా, అతని పేరు వివరాలు తెలుసుకోకుండా ఒక ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. అదొక్కటి చాలదా? ఎవరైనా ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇస్తారా? అది కూడా అబ్రాడ్లో విత్ 13,000 euros పర్ మంత్ శాలరీ. ఇదేమైనా నమ్మేలా ఉందా? ఖచ్చితంగా కాదు. సో దట్ ఈస్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్. సెకండ్ బిగ్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే అన్రియలిస్టిక్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్. 13,000 euros అసలు చాలా హై శాలరీ అనమాట. ఆ శాలరీ నార్మల్గా బయట నుంచి తెచ్చి ఎవరికి అంత శాలరీ ఇవ్వరు, అంత శాలరీస్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. థర్డ్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే ఆఫర్ లెటర్లో ఎక్కడ కూడా క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేయకపోవడం,
అలాగే కాంట్రాక్ట్ టర్మ్స్ మెన్షన్ చేయకపోవడం. జనరల్గా ఇక్కడ ఆఫర్స్ ఎలా ఉంటాయంటే either 2 years కాంట్రాక్ట్, 3 year కాంట్రాక్ట్, 5 year కాంట్రాక్ట్ ఆర్ ఇండెఫినెట్ కాంట్రాక్ట్, అంటే మీరు ఎంతకాలమైనా ఇక్కడ చేయొచ్చు, అలాంటి కాంట్రాక్ట్స్ ఉంటాయి. అది క్లియర్గా స్పెసిఫై చేస్తారు. బట్ ఇక్కడ ఉన్న ఆఫర్ లెటర్లో either 2 years ఆర్ 5 years అని ఉంది. ఆఫర్ లెటర్స్ ఎప్పుడు అలా ఉండవు, చాలా క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేసి ఉంటాయి. వేగ్గా చెప్పారు, లేదంటే ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నారు, మీరు తొందరగా జాయిన్ అవ్వాలి అని అర్జెన్సీ క్రియేట్ చేస్తున్నారంటే దట్స్ అ వెరీ బిగ్ రెడ్ ఫ్లాగ్. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ ఆఫర్లో నాకు ఇంకో ఇంట్రెస్టింగ్ రెడ్ ఫ్లాగ్ ఏమనిపించిందంటే, ఆఫర్లో 13,000 శాలరీ పర్ మంత్ అని ఉంది, కానీ వీళ్ళు వీసా స్పాన్సర్ చేయరంట. అగైన్ అది ఒక చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. ఎవరైతే వీసా స్పాన్సర్ చేయము, మీ వీసా మీరే తెచ్చుకోవాలి అంటారో అది జెన్యూన్ ఆఫర్ కాదనే లెక్క. ఇక్కడ రిజిస్టర్ కంపెనీలో ఉన్నవాళ్ళు అబ్రాడ్ నుంచి ఒకరిని తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా స్పాన్సర్షిప్ అనేది చేయాలి. ఇంకొక అతిపెద్ద రెడ్ ఫ్లాగ్ ఏంటంటే మనీ కట్టమండం. ఎవరైనా ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే దట్ ఈస్ ఎ ఫేక్ ఆఫర్. ఎవరైనా మనం పని చేస్తే మనకి డబ్బులు ఇవ్వాలి, మనల్ని డబ్బులు కట్టమనకూడదు కదా. సో ఎప్పుడు ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు, ఎవరికి ఎటువంటి మనీ పే చేయొద్దు. మీరు కావాలనుకున్న వాళ్ళు, మీ వర్క్ ఇక్కడ అవసరం అనుకున్న వాళ్ళు మీకు వీసా స్పాన్సర్ చేసి మీకు ఆఫర్ ఇచ్చి ఇక్కడికి తీసుకురావాలి. అంతేగాని మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీకు ఏ ఈమెయిల్ నుంచి అయితే ఆఫర్ వచ్చిందో ఆ ఈమెయిల్ ఐడిని కూడా వెరిఫై చేసుకోండి, అది కంపెనీ ఈమెయిల్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ చూస్తే ఆ ఈమెయిల్ ఐడీలు పర్సన్స్ నేను లింక్డ్ఇన్లో కూడా వెతికాను, నాకు ఎక్కడ కనబడలేదు. మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఆ కంపెనీ గురించి కానీ ఆ కంపెనీ హెచ్ఆర్ గురించి కానీ లింక్డ్ఇన్లో సెర్చ్ చేయండి. ఆ పర్సన్ ఉన్నారా, ఆ కంపెనీ ఉందా, అది జెన్యూనా కదా, మీకు కొంత ఐడియా వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో ఉన్న ఆఫర్లో ఉన్న పర్సన్ అయితే లింక్డ్ఇన్లో లేడు. పైగా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి కంపెనీ లింక్డ్ఇన్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ కంపెనీ నుంచి చాలామందికి ఆల్రెడీ ఫేక్ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయని కంపెనీ వాళ్ళే పెట్టారు. అలర్ట్గా ఉండండి, ఇది ఒక స్కామ్ అని చెప్పి అందులోనే పెట్టారు. సో నా వరకు కూడా రావక్కర్లే, మీరే లింక్డ్ఇన్లో కానీ వాళ్ళ కంపెనీ వెబ్సైట్లో కానీ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అది ఒక ఫేక్ ఆఫర్ లెటర్ అని. ఇంకా నాలాంటి వాళ్ళు చెప్పే వరకు వెయిట్ చేసి, లేకపోతే నేను రిప్లై ఇవ్వకపోతే మీరు వాళ్ళకి రెస్పాండ్ అయిపోయి మీ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తే దట్స్ అ హ్యూజ్ రిస్క్. ప్లీజ్ ఇలాంటి స్కామ్స్కి పడకండి, ఇలాంటి ఆఫర్ లెటర్లను యాక్సెప్ట్ చేయకండి, కేర్ఫుల్గా ఉండండి. మీకు స్కిల్ డెవలప్ చేసుకోండి. స్కిల్ డెవలప్ చేసుకుంటే నెదర్లాండ్స్ కాదు, దుబాయ్ కాదు, ఇండియా కాదు, ఎక్కడైనా మీకు మంచి ఆఫర్ వస్తాయి. అంతేగాని మీకు ఏ స్కిల్ లేకుండా ఊరికే ఎవరో ఆఫర్ అయితే ఇవ్వరు, అబ్రాడ్లో అస్సలు ఇవ్వరు. ఏ కంపెనీస్ ఉన్నాయి వెతకండి, రీసెర్చ్ చేయండి, గూగుల్ వాడండి, చాట్ జీపీటీ వాడండి, ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఎవరో చెప్పే వరకు మనం వెయిట్ చేయక్కర్లా. ప్లీజ్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా, అది తీసుకొని యాక్ట్ చేయాల్సింది మాత్రం మీరే. మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ప్లీజ్ ఇది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అబ్రాడ్ వెళ్దాం అనుకునే ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా బెటర్ పీపుల్కి, అవసరమైన వాళ్ళకి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే ఇప్పటిదాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా పేరు రాఘవ్, ఇది రమ్య అండ్ రాఘవ్ ఛానల్. నెదర్లాండ్స్లో మా లైఫ్ గురించి, అలాగే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ గురించి చాలా వీడియోస్ అనుకుంటున్నాము. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ ఈ ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా మీరు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.